అందరికీ నమస్కారం. నా ప్రాణమ పార్ట్ 109. మీ అన్నయ్యకి దూరంగా ఉండగలదేమో కానీ తను లేకుంటే మాత్రం మీ వదిన బతకదు. అంత పిచ్చి నా చెల్లికి మీ అన్న అంటే. కాకపోతే మీ అన్న చేసిన పనికి కాస్త తిక్క కుదరాలుగా, అందుకే ఇలా ఉంది అంటాడు నవ్వుతూ. చిన్ను కొంచెం ఎగ్జైట్ అవుతూ, అంటే మీకు మా అన్నయ్య అంటే కోపం లేదా అంటుంది. దివిత్ నవ్వి, లేదు, కాకపోతే నేను కోపంగా ఉంటే నాకు భయపడైనా కాస్త నా చెల్లిని బాగా చూసుకుంటాడని అలా యాక్టింగ్ చేసే అంతే అంటాడు కన్నుకొడుతూ. చిన్ను ఆనందంతో దివిత్ని హక్ చేసుకుని, థ్యాంక్ యూ దివిత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని బొగ్గ మీద ముద్దు పెడుతుంది. అప్పటి వరకు చిన్ను ఆనందం చూసి నవ్వుకుంటున్న దివిత్ చిన్ను ముద్దు పెట్టేసరికి ఆశ్చర్యంగా తననే చూస్తుంటాడు. చిన్ను ఇదేమీ పట్టించుకోకుండా, నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా, మీకు అన్నయ్య మీద కోపం లేదని తెలిసాక నా మనసు ఎంత ప్రశాంతంగా ఉందో చెప్పలేనని మాట్లాడుతూ దివిత్ వంక చూస్తుంది. అంతే, దివిత్ వెంటనే చిన్ను మొహాన్ని తన చేతుల్లో తీసుకుని లిప్ లాక్ చేస్తాడు. అంతే, చిన్ను షాక్ అయ్యి వెంటనే దివిత్ని వెనక్కి తోసి అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంది. దివిత్ చిన్ను అలా వెళ్ళిపోవడం చూసి కొంచెం ఫీల్ అయ్యి, నన్ను ప్రేమించినందుకు, తాళి కట్టినందుకు నన్ను భర్తగా ఒప్పుకుంది, కానీ ఈ రిలేషన్కి తను ఇంకా రెడీగా లేదేమో, తను నా కోసం చాలా వెయిట్ చేసింది, మరి నేను కూడా తన గురించి వెయిట్ చేయాలిగా, తనకి ఇష్టమో కాదో తెలుసుకోకుండా ఇలా చేయటం తప్పే కదా, సారీ చిన్ను అనుకుని బయటకు వెళ్ళిపోతాడు. రిషి మార్నింగ్ లేవగానే పక్కన ఉన్న అంజుని ముద్దు పెట్టుకుని, సారీ హేతి, 5 నెలలు నీకు దూరంగా ఉన్నాను, మళ్ళీ నీకు దూరంగా ఉండాలి అంటే నాకు చాలా బాధేసింది, అందుకే నిన్ను డెలివరీకి పంపడం ఇష్టం లేక నీతో మాట్లాడకుండా నీ నుండి తప్పించుకుని తిరుగుదామని నీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు, కానీ నిన్న నువ్వు కూడా అలా చేసేసరికి నీకేమైందో అనే టెన్షన్లో కొట్టేశాను బుజ్జి, అందుకే నీ సైడ్ నుండి కూడా బాగా ఆలోచించాను, నా గురించి ఈ టైంలో మీ అమ్మతో ఉండాలన్న ఇష్టాన్ని కాదనుకుని నువ్వు నాతో ఉండటం కూడా నాకు ఇష్టం లేదురా, అందుకే నాకు కష్టమైనా నీ ఇష్టం కోసం నిన్ను ఇక్కడే ఉంచుతానని లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. రిషు అటు వెళ్ళగానే కళ్ళు తెరిచి కన్నీళ్లు పెట్టుకుంటూ, ఎందుకురా నీకు నేనంటే ఇంత ఇష్టం, ఒక మాట కటువుగా అన్నావని నీ మీద కోపంతో నీతో మాట్లాడకుండా, నీ చెప్పకుండా నీకు దూరంగా వెళ్ళిపోయినా నన్ను వెతుక్కుంటూ వచ్చేంత ప్రేమ ఉంది నీలో, అది ఇంకోరైతే నన్ను ఎప్పుడో వదిలేసి డివోర్స్ ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకునేవాళ్ళు, కానీ నేను నిన్ను వద్దన్నా తిట్టినా కొట్టినా నా కోసమే తిరిగో, నీలాంటి వాడు దొరకటం నిజంగా నా అదృష్టం రా అనుకుని తను కూడా లేచి శ్రావణి గారు రూమ్లోకి వెళ్తుంది. అప్పటికే లేచిన శ్రావణి గారు అంజు తన రూమ్లోకి రావడం చూసి తన మొహాన్ని చూసి, అంజు ఏమైంది, డల్గా ఉన్నావు, ఏమన్నా కడుపులో ఇబ్బందిగా ఉందా, హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతారు కొంచెం కంగారుగా. అంజు వెళ్ళి శ్రావణి గారు ఒళ్ళో పడుకొని, సారీ అమ్మా అని ఏడుస్తుంది. శ్రావణి గారు కంగారుగా, అంజు తల్లి ఎందుకు ఏడుస్తున్నావు నాన్న, ఏమైంది తల్లి, నువ్వు ఆర్యు ఏమన్నా గొడవ పడ్డారా, నేను వెళ్ళి తనతో మాట్లాడినా అంటారు. అంజు, గొడవేం లేదమ్మా, ఆర్యు గురించి నీవెంత చెప్పినా వినకుండా నీతో గొడవపడి తనతో నీతో ఇద్దరితో మాట్లాడకుండా నీకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయాను కదా, నిన్ను ఆర్యుని ఇద్దరినీ అర్థం చేసుకోలేదు నేను, అందుకే బాధగా ఉందమ్మా అంటుంది. శ్రావణి గారు, పిచ్చి పిల్ల, అయిపోయిన దాని గురించా ఎంత ఏడుపు, ఇంకేమైందో ఏమో అని ఎంత భయపడ్డానో తెలుసా అంటారు. అంజు శ్రావణి గారిని చూస్తూ, నీకు నా మీద కోపం నేను ఇలా చేశానని అని అంటుంది. శ్రావణి గారు, కోపం కాదురా, బాధ, ఎక్కడ నీ జీవితాన్ని నీ చేతులారా నాశనం చేసుకుంటావు అనే భయం, బంగారం లాంటి భర్త, తల్లిదండ్రులా చూసుకునే అత్తమామ ఉన్నారు, కానీ ఎక్కడ నీ పిచ్చి ఆలోచనలతో అందరినీ దూరం చేసుకుంటావు అని తల్లిగా నేను పడ్డ బాధ, మా జనరేషన్లో భర్త ఎలాంటి వాడైనా ఎంత కొట్టినా తిట్టినా భర్తే జీవితం ఎంతనే లోకం అని అలానే కాపురం చేసేవాళ్ళం, కానీ మీ జనరేషన్లో వాళ్ళు కొందరు నేను గొప్ప అంటే నేను గొప్ప అని, ఇద్దరం చదువుకున్నామంటూ నీకంటే నాకు ఎక్కువ జీతం వస్తుంది అనుకుంటూ ఒక ఇగోతో మాట పెంచుకుని విడిపోతున్నారు. కొందరైతే భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమను గుర్తించకుండా తనువుల మధ్య ఉండే ప్రేమను మాత్రమే జీవితం అనుకుని బతికేస్తున్నారు. కానీ ఆర్యు అలాంటి వాడు కాదు, అంత ఆస్తి ఉన్నా తన మాటలో ప్రవర్తనలో ఏ రోజు అది కనపడనివ్వలేదు. నీ మీద ప్రేమని మాత్రమే చూశాను. తన కోసం పడి చచ్చిపోతున్న కావ్య తెలుసుగా నీకు, తనకే కోట్ల వారసురాలు, కానీ తనను కాదు అనుకున్నాడు. రోజు ఆ అమ్మాయి ఆఫీసులో చూస్తున్నా ఆ అమ్మాయి మితిమీరుతున్నా ఆ అమ్మాయి చూసే చూపులో కూడా తప్పుగా చూడటం నేను చూడలేదు.
నువ్వు వెళ్ళిపోయాక మీ అత్త రేఖ గారు వచ్చి నాకు ధైర్యం చెప్పేవారు. కోడలు కొడుకును వదిలేసి వెళ్ళిపోయిందని తెలిసి ఆ అమ్మాయి ఇంటి పరువు తీసిందని ఆ అమ్మాయి మీద కోపం పెంచుకుని తనను వద్దు అనుకుని కొడుకు ఇంకో పెళ్లి చేసే అత్తింటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇలా నా కొడుకే తప్పు చేసి ఉంటాడు, అందుకే ఇలా అయ్యింది, తనను నా కొడుకు తీసుకుని వస్తాడు, మీరు బాధపడకండి అనే అత్తగారు ఎవరైనా ఉన్నారా? కానీ నీకున్నారు తల్లి, అందుకే వాళ్ళని కాదనుకుని నువ్వు తప్పు చేయకూడదు అని నీ జీవితం గురించి నేను ఆరాటపడ్డాను అంటారు. అంజు వాళ్ళ అమ్మని హగ్ చేసుకుని, లవ్ యూ అమ్మ, నీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను, కానీ నువ్వెక్కడ బాధపడతావో అని ఆగిపోయాను. ఇప్పుడు నీ మాటలు విన్నాక నా నిర్ణయాన్ని నువ్వు ఒప్పుకుంటావు అని నమ్మకం వచ్చింది, చెప్పనా అంటుంది. శ్రావణి గారు నవ్వి, నువ్వు ఆర్యుతో అక్కడే ఉండాలనుకుంటున్నావు, డెలివరీకి కూడా రాను అని చెప్పాలనుకున్నావు, అంతేనా అంటారు. అమ్మ నువ్వు గ్రేట్ తెలుసా, అలా ఎలా చెప్పేశావు అంటుంది అంజు. అవన్నీ ఇప్పుడు ఎందుకు, కానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, టిఫిన్ చేసేస్తా, తినేసి వెళ్దు అంటారు. అంజు శ్రావణి గారికి ముద్దు పెట్టి థ్యాంక్స్ అమ్మా అని రిషి దగ్గరికి వెళ్తుంది. రిషి అప్పుడే స్నానం చేసి తల తుడుచుకుంటూ బయటకు వస్తాడు. అంజు తన దగ్గరకు వెళ్ళి రిషి చేతిలో టవల్ తీసుకుని తనను బెడ్ మీద కూర్చోబెట్టి తల తుడుస్తుంది. రిషి నవ్వుకుంటూ అంజు నడుం చుట్టూ చేతులు వేసి పట్టుకుని తన కడుపు మీద ముద్దు పెట్టి, ఏంటి నాన్న మీ అమ్మ ఈరోజు ఇంత ప్రేమ చూపిస్తుంది మీ నాన్న మీద, కొంపతీసి నైట్ కొట్టిన దానికి రివెంజ్ ప్లాన్ చేయటం లేదు కదా అంటాడు అంజుని చూస్తూ. అంజు రిషి తల మీద ఒక్కటేసి, ప్రేమ చూపిస్తే చూపించడం లేదంటారు, చూపించకుంటే నన్ను పట్టించుకోవడం లేదంటారు, ఇంకేం చేయాలి నేను అని రిషిని వదిలించుకుని వచ్చి అలిగి రిషి పక్కన కూర్చుంటుంది. రిషి అంజుని దగ్గర తీసుకుని, తమాషా కన్నా బుజ్జి, నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం నేను చెప్పనా అంటాడు. అంజు రిషిని చెప్పనివ్వకుండా, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, కానీ మీరు వెళ్ళి టిఫిన్ చేయండి, నేను ఫ్రెష్ అయ్యి వస్తానని లేచి వెళ్తుంటే రిషి అంజు చేయి పట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టి, అరే ముందు విషయం చెప్పని బుజ్జి, నువ్వు వచ్చాక ఇద్దరం కలిపి తిందాంలే అంటాడు. అంజు ప్లీజ్ ఆర్యు, నాకు ఆకలి వేస్తుంది, ముందు నన్ను ఫ్రెష్ అవనివ్వు అంటుంది. అంజు ఆకలి అనేసరికి రిషి అంజుని వదిలి, సరే వెళ్ళు, నేను హాల్లోకి వెళ్తున్నా అని చెప్పి బయటకు వెళ్తాడు. అశ్విన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి ఎవరికో కాల్ చేసి ఇంకో 2 గంటల్లో అక్కడ ఉంటాను అని చెప్పి కాల్ పెట్టేస్తాడు. ఈవినింగ్ 7కి ఆ టైంలో ధృతి హాల్లో కూర్చుని టీవీ చూస్తూ ఉంటుంది. ఇంతలో ఎవరో టీవీకి అడ్డుగా నిలబడేసరికి చిరాకు వచ్చి పైకి చూస్తుంది. అశ్విన్ ధృతి దగ్గరకు వెళ్ళి ఒకటి పీకుతాడు. ధృతి చెంప మీద చెయ్యి వేసుకుని చాలా సీరియస్గా చూస్తుంది అశ్విన్ని. అశ్విన్ కోపంగా ధృతిని చూసి, ఏంటే చూపుతోనే చంపేసేలా అలా చూస్తున్నావు, గుడ్లు పీకేస్తా ఏమనుకుంటున్నావు, అసలు నీకు కొంచెం అన్నా తెలివి ఉందా, ఇలా చెప్పకుండా ఇంట్లో నుండి వచ్చేస్తే ఏమయ్యావు అనుకోవాలి. నిజమే, నేను మళ్ళీ చాలా పెద్ద తప్పు చేశాను, ఒప్పుకుంటాను, దానికి లాగిపెట్టి కొట్టు, అంతేకాని ఇలా వచ్చేస్తే నేనేమవ్వాలి, మెంటల్ దానా, ఎక్కడని వెతకాలే నిన్ను, ఇలా ప్రతిసారి నన్ను వదిలేసి వెళ్ళిపోతూ టార్చర్ పెట్టే బదులు ఒకేసారి నన్ను చంపేవే, పెకపీసి చంపేయి అని ధృతి చేతులు తీసుకుని తన గొంతు మీద పెట్టుకుంటాడు. ధృతి అశ్విన్ చేతుల్లో నుండి తన చేతులు విడిపించుకుంటూ, మావయ్య మీ అబ్బాయి చెప్పండి నాతో మాట్లాడొద్దని అని అరుస్తుంది. అశ్విన్, కొట్టానంటేనా, చెప్పబెట్టకుండా వచ్చేసిందే కాక మళ్ళీ మాట్లాడొద్దంటావా, టెన్షన్ పెట్టి చంపేశావు కదే నిన్ను అని ముందుకు వెళ్తుంటే ధృతి వెనక్కి వెళ్తుంది. ఆనంద్ గారు ధృతి మాటలు విని రూమ్లో నుండి బయటకు వచ్చి అశు అని గట్టిగా అరుస్తారు. అశ్విన్ పక్కకు తిరిగి వాళ్ళ నాన్నను చూసి, చూడండి నాన్న ఇదేం చేసిందో అంటాడు. నువ్వు చేసింది బాగుందా, మరి నా కోడల్ని ఒక మాట అన్నా ఒప్పుకునేది లేదు, అసలు నిన్ను ఇంట్లో కూడా ఉండనివ్వను, ఆ తర్వాత నీ ఇష్టం అంటారా ఆనంద్ గారు సీరియస్గా. అశ్విన్ ధృతిని చూసి, నేను ఎన్ని చేసినా ఎంత దూరం పెట్టినా నన్ను మా నాన్న ఒక్కరోజు కూడా ఒక్క మాట అనలేదు కదే, ఇప్పుడు మా నాన్నే నన్ను ఇంట్లో నుండి గెంటేసేలా చేస్తున్నావు రాక్షసి అని రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఆనంద్ గారు నవ్వుకుని, ధృతి ఎందుకు తల్లి వాడిని ఇంకా ఏడిపించడం, నువ్వు ఒక మాట చెప్పు అశోక్కి, తర్వాత చూడు నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాడు అంటారు. ఏంటి మావయ్య కొడుకొచ్చేసరికి పార్టీ మార్చేసినట్టున్నారు, అంతేలే ఎంతైనా కొడుకు తర్వాతే కూతురు అంటుంది బొంగమూతి పెడుతూ.
ఆనంద్ గారు ధృతి తల మీద నిమిరి, మేం చేసిన తప్పుల్ని కూడా క్షమించేంత గొప్ప మనసున్న అమ్మాయి, మా మంచి గురించి ఆరాటపడే నీలాంటి అమ్మాయి కోడలుగా మా ఇంటికి రావటం అదృష్టం తల్లి. కొడుకు కదా, తండ్రి ప్రేమ అంతే, కానీ నాకు మీ ఇద్దరు ఒకటే తల్లి. కాకపోతే మీ ఇద్దరు ఆనందంగా ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటే చూడాలని చిన్న ఆశ అంతే అంటారు. ధృతి ఆయన చేతిని పట్టుకుని, తప్పకుండా మావయ్య, మీరు ఎక్కువ ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. ఆనంద్ గారు, సరే తల్లి, నువ్వు కూడా కాస్త రెస్ట్ తీసుకో, వచ్చినప్పటి నుండి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నావు అంటారు. ధృతి నవ్వి, రెస్ట్ తీసుకుంటే ఎలా మావయ్య, 2 రోజుల్లో మన ఇంట్లో పెళ్లి పెట్టుకుని దాన్ని చేయాల్సిన పనులు కావాల్సిన ఏర్పాట్లు చూడాలిగా అంటుంది. ఆనంద్ గారు, చేద్దువులే తల్లి, ఒక్కదానివే కష్టపడకు, ఈవెంట్ మేనేజర్స్ ఉన్నారు కదా అంటారు. అదెలా మావయ్య, అన్ని పనులు వాళ్లే చేస్తే ఇంకా మనకు ఆనందాన్ని ఇచ్చేది ఏముంటుంది, అందుకే చెల్లి పెళ్లి పనులన్నీ ఆయనతోనే చేయిస్తా, చూస్తూ ఉండండి అని అశ్విన్ కోసం రూమ్లోకి వెళ్తుంది. ఆనంద్ గారు ఆనందంగా ఇల్లు మొత్తం చూస్తూ, ఇన్ని సంవత్సరాలు మన ఇల్లు కలకల్లాడుతుందాను, ఇప్పుడు నువ్వు కూడా ఉండుంటే ఎంత బాగుండేదో అని కంటతడి పెట్టుకుని ఆయన రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.